రోకో జోడీ ఈ పేరు వినగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. వీరి ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతుంటారు. అలాగే బ్రాడ్కాస్ట్ కూడా లాభాలే లాభాలు. ఇలాంటి తరుణంలో రోకో జోడీ అటు టెస్టులకు ఇటు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐకి ఆదాయం పడిపోయింది. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ఆడుతున్న ఈ రోకో జోడీ 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని ఎదురు చూస్తున్నారు. అంతేకాదు రోహిత్, విరాట్ కోహ్లీ అభిమానులు టీమిండియా వన్డే సిరీస్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. గత నెలలో ఇంగ్లాండ్ సిరీస్ లో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు రోకో జోడీ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే నెక్స్ట్ రోకో జోడీ రీ ఎంట్రీ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ మధ్య శ్రీలంకతో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ను 1-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక తదుపరి ఆఫ్ఘనిస్తాన్ తో వచ్చే నెల సెప్టెంబర్ 13, 15, 17వ తేదీలలో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఇక ఆ తర్వాత టీమిండియా వెస్టిండీస్ తో సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మధ్య 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కూడా భారత గడ్డపైనే జరగనుంది. వెస్టిండీస్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ లో రోకో జోడీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27, 30 అలాగే అక్టోబర్ 3వ తేదీలలో ఈ 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి అదే వెస్టిండీస్ తో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత టీమిండియా న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడ 3 టీ20లు 2 టెస్టుల సిరీస్ ఆడనుంది.